ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు రీసెంట్ వీడియో చూస్తే శ్రీరంగం రంగనాథ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ మన జంబుకేశ్వర్ టెంపుల్ ఉన్నాం. పంచభూత లింగాలు పేరినారు అనుకుంటా, 5 ఉంటాయిగా. అండ్ అవే పంచభూత, అందులో మన ప్రజెంట్ వాటర్, నీరు, జలలింగం. అండ్ ఇదే ఇక్కడ జంబి చెట్టు ఉండేది, ఆ విధంగా కూడా జంబుకేశ్వర్ అని టెంపుల్ పేరు వచ్చింది. అండ్ ఈరోజు దర్శనం చేసుకున్నాం. రెయిన్ అయితే లైట్గా పడుతుంది, చూడవచ్చు. జంబుకేశ్వర్ అంటే జలలింగం, అంటే లింగాలు ఎన్ని ఉంటాయి ఇలాంటి. ఈ పంచభూత లింగాలు మొత్తం 5 ఉంటాయి. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. మీరు చూస్తున్నది ఇది జలలింగం. అండ్ దీనికి ఒక 2 చరిత్రలు ఉన్నాయి. మొదటి చరిత్ర ఏంటంటే మల్యవానుడు, పుష్పదంతుడు. వీళ్ళిద్దరూ, మల్యవానుడు సాల్యుడిగా జన్మిస్తాడు, పుష్పదంతుడు ఏనుగా జన్మిస్తాడు. ఈ సాల్యుడు ఏం చేస్తాడంటే జంబులాకులు పడకుండా లింగం చుట్టూ గూడు అల్లేది. ఇది చూసిన ఏనుగు సాల్యుడు ఎంగిలితో గూడు అల్లిందని తన తొండంతో నీటితో శుభ్రం చేసి పూజించేది. అండ్ ఇది చూసిన మళ్ళీ సాల్యుడు తొండం లోపలికి పోయి కుట్టడం జరుగుతుంది. ఆ బాధ పడలేక ఈ ఏనుగు చెట్టు కొట్టుకొని ఇవి 2 మరణిస్తాయి. చనిపోయిన ఏనుగు మరో జన్మగా చోళరాజుగా జన్మిస్తాడు. చోళరాజు ఇది గ్రహించి ఏనుగు మరణం కారణం సాల్యుడు కాబట్టి ఏనుగు రాకుండా చిన్న దారం లెక్క ఈ ఎంట్రన్స్ గర్భగుడి దాకా ఇదే విధంగా ఉంటుంది. ఇదొక చరిత్ర. మరో చరిత్ర ఏంటంటే శంభుడు అనే ఋషి ఉండేవాడు. అతను ప్రతిరోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పూజ చేసేవాడు. పూజ అయిన తర్వాత మంచినీళ్ళు తాగేవాడు. ఒకరోజు ఈయన ఏమనుకుంటాడంటే స్వయంభుగా శివుని పూజించాలని ఒక కోరిక ఉండేది. ఇది మెచ్చిన శివుడు, నేను లింగంగా జన్మిస్తాను, నువ్వు జంబు వృక్షం జన్మించి నన్ను పూజలు అందుకు అని చెప్తాడు. ఈ విధంగా ఇక్కడ జంబుకేశ్వర జలలింగం అని పేరు వచ్చింది. నాకు గర్భగుళ్ళ దర్శనం చాలా బాగా జరిగింది. నా అనుభూతి ఏంటంటే ఎప్పుడైతే నేను గర్భగుళ్ళ వెళ్ళానో ఎక్కువ సమయం, ఒక 2 నుంచి 3 నిమిషాలు గర్భగుళ్ళ అన్నా, అక్కడ మాకు పంతులు కూడా చూపెట్టుండు ఏ విధంగా లింగం నుంచి వెళ్ళి నీరు ఆర్భవిస్తుందో, వాటర్ వస్తాయి బయటికి, అది చూపెట్టి క్లియర్గా. మొత్తం డార్క్ ఉంటుంది. మొత్తం గర్భగుళ్ళకి అయినాక లింగం దగ్గర నుంచి చూస్తాం మనం. ఇది ఒక పంచభూత లింగాల్లో మనకి జలలింగం చాలా దగ్గర చూస్తాం. ఒక రూమ్ ఆ స్పేస్ ఎంత ఉంటుందంటే ఒక 6 మంది నిలబడచ్చు. మీరు శ్రీరంగపట్నం వస్తే 2 చూడాలి తప్పకుండా. ఒకటి రంగనాథ టెంపుల్ అండ్ ఇది మన జలలింగం ఉన్న జంబుకేశ్వర్. ఇవి 2 తప్పనిసరి చూడవచ్చు. దీనికి ఉన్న గుడి నుంచి ఈ గుడికి 2 కిలోమీటరే. మీరు ఒక ఆటో మాట్లాడుకుని కూడా రావచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా దర్శనం ఇస్తుంది. అమ్మవారు అఖిలాండేశ్వరిగా మన గుళ్ళో దర్శనం చేసుకోవచ్చు. మీరు తమిళనాడులోని ఏ గుడికి వెళ్ళినా కానీ మధ్యాహ్నం టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఇది ఒకటి గ్రహించాలి. మన తెలుగు స్టేట్స్లో ఉన్నట్టు ఇక్కడ మార్నింగ్ టు నైట్ ఉండదు. మళ్ళీ టెంపుల్ ఓపెన్ అవుతుంది, అప్ టు 9 వరకు ఉంటుంది. ఆ విధంగా టైం చూసుకొని మీరు దర్శనం చేసుకోండి. జంబుకేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకున్నాను, మస్తుంది. జంబుకేశ్వర అంటే జలలింగంగా, అంటే పంచభూత లింగాల్లో వాటర్ అన్నట్టు. అంటే మన లింగం కిందికి ఇలా వాటర్ వస్తున్నట్టు, లింగం ఉందా అలాగే వాటర్ ఇట్లా పుట్టుకొస్తాయి అన్నట్టు. ఆయన కూడా పంతులు చూపెట్టిండు. మొత్తం డార్క్ ఉంది అది. అలా దీపాలలో వేడి అంటే ఇట్లా అగ్గి ఆరుతుంది, అంత వేడి ఉంది, మొత్తం డార్క్. అలా వాటర్ చెక్ చేసి చూపెట్టింది, వాటర్ వస్తుంది. మస్తు అనిపించింది. నేను కెమెరా ఏంటంటే ఈడ మొబైల్ లాకర్లో పెట్టి నాకు తెలియదు. ఆయన దర్శనం చేసుకొని వచ్చిన, మళ్ళీ తీసుకొచ్చి వచ్చిన. ఆయన ఇప్పుడు కోనేరు దగ్గరికి పోతున్నాం, చూడవచ్చు. మొత్తం నీళ్ళే లేవు, బావి ఉంది, కోనేరు బావి వెనకడిది. వీడియో మొత్తం చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. స్టే ట్యూన్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.